నమస్తే. మీ పేర్లు? నా పేరు మోహిన్. ధనుష్ గారు. అయితే ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ అమ్మాయిలు మీకు ఎక్కువ ఇష్టమా లేదా మన ఓల్డ్ ట్రెండ్ ఫాలో అయ్యే ట్రెడిషనల్ అమ్మాయిలు ఎక్కువ ఇష్టం? అంటే పెళ్ళవక ముందు అయితే ప్రెసెంట్, పెళ్ళైన తర్వాత అయితే పాస్ట్. నాకు అర్థం కాలేదు సార్. అంటే పెళ్ళవక ముందు అయితే ప్రెసెంట్, పెళ్ళైన తర్వాత అయితే పాస్ట్. మీకు ఓల్డ్ ట్రెండ్ అంటేనే ఇష్టం. అంటే ఇప్పుడు ఎలా ఉన్నా పర్లేదు కానీ పెళ్ళైన తర్వాత మాత్రం మంచిగా మీరు చెప్పినట్లు వినాలా అంటారు. అంటే ఇప్పుడు పెళ్ళవక ముందు అంటే కొంచెం తిరగడానికి ఒకళ్ళు, పెళ్ళైన తర్వాత సంసారం ఒకళ్ళు. మంచి మంచి కట్టుబాట్లు సార్. అయితే ఇప్పుడు మీరు అంటే వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ చెప్పమంటే ఏం చెప్తారు? అంటే ఓల్డ్ ట్రెడిషనల్ ఫాలో అమ్మాయిలకి ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలకి. ట్రెడిషనల్ ఫాలో అంటే సాంప్రదాయం సత్పూసి ఏదో అంటారు చూడండి, ఇంకా ఆ టైప్ అన్నమాట. ఏం లేదండి, ఇప్పుడు నచ్చింది చెప్పచ్చా? నచ్చింది చెప్పుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఒక అమ్మాయి సగం వరకు వేసుకొని వచ్చింది బయటికి, ఓ 10 మంది చూస్తారు. ఫుల్గా చీర కట్టుకొని వచ్చింది, ట్రెడిషనల్గా చూస్తారు. అదే డిఫరెన్స్. ఉండే ఒక లుక్ వేరు, ట్రెండ్ గా ఉండే ఒక లుక్ వేరు. అంటే మీరు అనేది ఏంటంటే అమ్మాయి డ్రెస్ సెన్స్ ని బట్టి వేరే వాళ్ళు చూసే అభిప్రాయాలు మారుతాయి. పల్లెటూరు అమ్మాయి ఇష్టమా లేకపోతే సిటీ అమ్మాయి ఇష్టమా? పల్లెటూరు అమ్మాయి అయితే కూరలు మంచిగా చేస్తుంది, మంచి తీన్ పెట్టచ్చు. పల్లెటూరు అమ్మాయి అయితే కూరలు మంచిగా చేస్తుంది, మంచి తీన్ పెట్టచ్చు. పల్లెటూరు అమ్మాయికి సిటీ ట్రెండ్స్ తెలిసి ఉండాలి. ఓ నైస్ నైస్, నాలాగా. ఇప్పుడు మీకు వచ్చే వైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారు? అంటే మీలాగా ఉండకపోతే చాలు. అంటే మీలాగా ఉండకపోతే చాలు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నన్ను అంటున్నారు చూడండి మీరు. పల్లెటూరు అమ్మాయి అయితే బాగుంది. వచ్చే అమ్మాయి జాబ్ చేయాలనుకుంటున్నారా? అవసరం లేదా? వండి పెడితే చాలు, నేను చేసుకుంటాను చాలు. ఇంట్లో వండి చేసి పెడితే చాలు. కూర్చొని అంటే తింటున్నారు. చేసే సంపాదన అంటే ఇప్పుడు నేను ఒక హాఫ్ డజన్ అనుకుంటున్నాను పిల్లల్ని కని గిన్నెస్ బుక్ లో ఎక్కారే, దాని గురించి 2 మాటలు చెప్పండి సార్. మరి వాళ్ళని పోషించాలంటే కొంచెం వాళ్ళు కూడా జాబ్ చేయాల్సిందే కదా. 10 సెకండ్లో ఏదన్నా ఇష్టం వచ్చిన పని చేయాలి అంటే అది మొదట్లో ఏ పని చేస్తారు? మిమ్మల్ని చూస్తాను. ఇప్పుడున్న జనరేషన్ గురించి బాయ్స్ కానీ లేకపోతే ఎవరికైనా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. ఫేస్ చేసిన వచ్చేసి కొంతమంది క్యాస్ట్ రిలీజన్ అని పట్టుకుంటారు. అందరిది ఒకటే బ్లడ్, ఏదో మూవీలో చెప్పిన డైలాగ్ కానీ బట్ అది ఫ్యాక్ట్ అన్నమాట. ఆయన కులం కాళ్ళు పట్టు కూర్చోడం ఇది ఋగ్వేదం కాదు, స్వాతంత్ర భారతం. రిలీజియన్స్ కి క్యాస్ట్ కి భేదాలు ఉన్నాయి అంటారు. చాలా వరకు కనబడదు, ఉన్నాయి. మీ పేరు ఏదో చెప్పారు? నా పేరు మోహిన్. అంటే అది గుర్తులేదు. ఫోకస్ నా మీద నా పేరు మీద కూడా పెట్టు. ఓకే, మోహిని లాగా మోహిన్. అది మీ పేరే అనుకుంటా అండి. లేదు, ఇద్దరిది సింహరాశే. మీరు ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు? కష్టాలు చూసి విని పడి వచ్చినాము. ఓకే, ఇంతవరకు మీకు పెళ్ళి అవ్వలేదు కదా? చేసుకోను. ఎవరున్నారా? తెలియదండి. ఫ్యూచర్ లో వచ్చే అమ్మాయి వల్ల మీ పేరెంట్స్ కి మీకు మధ్య ఏమన్నా వేరియేషన్స్ వచ్చేసి? వేరియేషన్ అంటే ఫస్ట్ పేషెన్స్ ఉండాలండి. ఎవరికి ఉండాలంటారు? అంటే ఇప్పుడు మీరంతసేపు నేను చెప్పే సోది వింటున్నారు కాబట్టి మీలాగా. అంటే ఇప్పుడు వచ్చే అమ్మాయి పేరెంట్స్ అలా చూసుకుంటే బాగుంటుందని మీ ఫీలింగ్? ఒకవేళ నేను లేకపోయినా నా ప్లేస్ లో ఆమె స్టాండ్ తీసుకొని చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. నవ్వకండి, నేను చెప్పింది చిన్న అబద్ధమే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. షేక్ అండి వచ్చా మళ్ళీ మగధీర లాగా కరెంట్ మగధీర లాగా. 1  2  3  4  5  6  7  8  9  10  11  12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 1